విషయం. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఏది ఆయన దృష్టికి వచ్చినా సరే ఇమీడియట్గా చేస్తాడు. సో ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? నెంబర్ 1 ఉంది ఆయనది అయితే. ఇక మమ్మల్ని ఒక విషయంలో మట్టికి ఆయన చూపించే అవసరం లేదు. ఆయన పదవికి న్యాయం చేస్తున్నారా? చేస్తున్నాడు. ఎక్కడ స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ హైదరాబాద్ తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఆయన ఏం చేయట్లేదు అన్నారు. అది తిరిగి వాళ్ళు చెప్పుకుంటే అది అర్థం కాదు కదా. అది సార్ ఏంటి ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ పవన్ గారిని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మరి అది మమ్మల్ని మనం ఎందుకు మాట్లాడుతున్నారో మనకైతే అంటే మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ అంటున్నారు విజయ్ గారు లాగా. అంటే ఈ సింగిల్గా చేసిన వస్తాడు ఈసారి అయితే. ఈసారి సింగిల్గా చేసిన ఎందుకు అనుకుంటున్నారు సింగిల్గా చేసిన వస్తారని? ఆయన ఇప్పుడు 25 సీట్లకి 25 సీట్లు గెలిచాడు. కాకపోతే మనం కొద్దిగా వయసుతో ఆయనతో తలుచుకుంటే మనం కూడా చేయగలిగినట్టు ఉంటుందని ఆయన కొద్దిగా సపోర్ట్ తీసుకుంటున్నాడు. చివరిగా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని తిట్టే వాళ్ళకి తిట్టి వాళ్ళకి వాళ్ళ పాపని వాళ్ళే పడతారు అంతేగాని ఈయన చేసుకుంటానే వెళ్తాడు. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్.